హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్ సండే మీల్ ప్రెప్ చేసుకుందాము. కావలసిన ఇంగ్రీడియంట్స్: టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. కావలసిన మసాలా ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, షాజీరా, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు. అలాగే ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసుకొని మన ముందుగా తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒకసారి శుభ్రంగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఆ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూడండి. అవి లైట్ బ్రౌన్ కలర్లోకి మారాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. 5 నుంచి 7 నిమిషాల వరకు టైం తీసుకుంటుందండి అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోవడానికి. ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి మారాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. లో ఫ్లేమ్లో మగ్గనిస్తే టమాటోస్ చాలా సాఫ్ట్గా అయ్యి మనకి కర్రీలో అసలు కనిపించకుండా కలిసిపోతుంది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూసారా, టమాటోస్ అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. గరిటెతో నొక్కుతూ కలుపుకుంటే టమాటోస్ అన్నీ బాగా మ్యాష్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది. మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఉల్లిపాయ, టమాటా అన్నీ సాఫ్ట్గా మెత్తగా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్నానండి పసుపు, ఉప్పు వేసి. దానిని ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటో గ్రేవీలో వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ మసాలా అంతా కూడా ప్రతి చికెన్ పీస్కి తాకేలాగా 1 నుంచి 2 నిమిషాల పాటు శుభ్రంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ మసాలాని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. చూసారా, ఆవిరికి చికెన్ అంతా బాగా ఉడికి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసింది. ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా మీరు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ ప్రతి పీస్కి కూడా తాకేలాగా. ఇందులో వాటర్ మనం వేయక్కర్లేదండి. ఆల్రెడీ చికెన్లో నుంచి వస్తున్న వాటర్ మనకి ఫ్రైకి సరిపోతుంది. మనం గ్రేవీ ట్రై చేయట్లేదు, ఫ్రై కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆ నీరుతో పాటు ఆ చికెన్ ఉడికి సాఫ్ట్ టెండర్గా వస్తుంది. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నాక చూసారా, ఆయిల్ అంతా కూడా కూర నుంచి సపరేట్ అయింది. అంటే మన కూర వెల్ కుక్ అయినట్టు. ఒకసారి మళ్ళీ అన్నీ కలిసేలాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారా, గ్రేవీ అంతా కూడా ప్రతి ముక్కకి తాకి మనకి కావలసిన కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, నాకు పచ్చి కరివేపాకు వేయడం అంటే ఇష్టం అండి. అది కూడా లాస్ట్లో దాని ఫ్లేవర్ అంతా కూడా కూరకి పట్టి మంచి సువాసన ఇస్తుంది. నాకు ఆ స్మెల్ చూస్తేనే చాలా నోరు ఊరుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. పర్ఫెక్ట్ సండే అంటేనే ఇంట్లో నాన్ వెజ్ ఉండడం అండి. అది కూడా పర్ఫెక్ట్గా కుదిరిన ఇలాంటి చికెన్ ఫ్రైతో ఎలాంటి రైస్ అయినా కూడా యమ్మీగా తినొచ్చు. అచ్చం ట్రెడిషనల్గా మన పాత రోజుల్లో అమ్మమ్మలు, నానమ్మలు రోకల్లో మసాలాలు రుబ్బి మరి
చేసేవారు కదా చికెన్ ఫ్రై, అలాంటి ఫ్లేవరే ఇప్పుడు మనం ట్రై చేసిన ఈ చికెన్ కర్రీలో వస్తది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరితోని ఎంజాయ్ చేయండి. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ ఫ్రైని. చివరిగా కొత్తిమీరతో బౌల్‌ని డెకరేట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌ల్లోకి తీసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.